హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటోటెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు కార్లో ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఏసీ వాటర్ ఇక్కడ గ్లో బాక్స్ డౌన్లో ఏసీ కూలింగ్ కాయిల్ దగ్గర నుంచి వాటర్ అయితే కార్ లోపలైతే లీక్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ అంతా బయటికి అయితే వెళ్ళాలి. అలా బయటికి వెళ్ళడానికి కూలింగ్ కాయిల్ దగ్గర నుంచి బయటికి ఒక చిన్న పైప్ అయితే ఇస్తాడు. ఆ పైప్ అయితే మనకు బ్లాక్ అయిపోవడం వల్ల ఇక్కడ కార్ లోపల ఏసీ వాటర్ అయితే లీక్ అవుతూ ఉంటుంది. మీ కారులో ఇలా వాటర్ లీక్ అయినా అవ్వకపోయినా సర్వీస్ పెట్టిన ప్రతిసారి ఇలా అయితే చేయించండి. మీకు ఈ ప్రాబ్లం అయితే ఫ్యూచర్లో రాదు. పైకి లేపి చూద్దాం. కింద ఒక పైప్ అయితే ఇస్తాడు కూలింగ్ కాయిల్ నుంచి. ఇక్కడ చూడండి, ఇదే ఆ పైపు. ఈ పైపు హోల్ బ్లాక్ అయిపోయేసి మనకు ఏసీ వాటర్ బయటికి రాకుండా కార్ లోపలే లీక్ అయిపోతూ ఉంటుంది. ఈ పైపులో మనం కొంచెం ఎయిర్ కొట్టామంటే ఆ డస్ట్ అనేది రిమూవ్ అయిపోయేసి పైన ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. చూడండి ఎంత వాటర్ బయటకు వస్తుందో చూడండి. ఈ వాటర్ అంతా మనకు ఏసీ కూలింగ్ కాయిల్ దగ్గర స్టాక్ ఊడిపోయింది. అలాగే ఈ ఏసీ వాటర్ మొత్తం ఫ్రీగా బయటికి వచ్చేయాలి అంటే మనం సర్వీస్ పెట్టిన ప్రతిసారి మనం వాళ్ళకి చెప్పామంటే ఆ పైపులో కొంచెం ఎయిర్ అనేది అయితే కొడతారు. ఏదైనా డస్ట్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. మనం ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఫ్రీగా వాటర్ అయితే బయటికి అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీ కార్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. కింద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు ఏ ప్రాబ్లం అయినా సరే.